హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఎగ్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగ, చెక్క, పలావ్ దినుసుల ఆకు, యాలకులు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, పసుపు, కారం, పెరుగు. ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీకి ఫస్ట్ ముందుగా కుర్మా చేసుకోవాలి. దాంట్లో తగినంత నూనె తర్వాత లవంగ, యాలకులు, చెక్క, పలావ్ దినుసుల ఆకు వేసుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయలు, కుర్మకు సరిపోయినంత ఉల్లిపాయలు, వేసుకొని బాగా వేగనివ్వాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కుర్మకు సరిపోయినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో కుర్మాలో టమాటా ఎక్కువ పడతాయి. ఎగ్ కుర్మాలో టమాటా వేసుకోవాలి. టమాటా తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడికాక దాంట్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. పెరుగు, పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. కుర్మా బాగా ఉడికాక దాంట్లో ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసి 2 నిమిషాలు ఉడికిచ్చాక కొత్తిమీర వేసి ఆపేసుకోవాలి. ఎగ్ కుర్మా తయారైపోయింది. కుర్మా అయిన తర్వాత బిర్యానీ చేసుకుంటున్నాం. కావాల్సినంత నూనె, లవంగ, పలావ్ ఆకు, చెక్క, 2 యాలకులు వేసి వేగనివ్వాలి. వేగాక ఫస్ట్ పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇది కొంచెం వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక సగం టమాటా, 1 చిన్న స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా వేగనివ్వాలి.
బాగా వేగాక దీంతో 3 గ్లాసులు బియ్యం వేసాను, 4:30 వాటర్, గ్లాస్కి గ్లాసున్నర. 1 2 3 4 4:30 సరిపోయినంత ఉప్పు వేసి ఎసరు రానివ్వాలి. ఎసరు వచ్చాక రైస్ వేసుకోవాలి. రైస్ సగం ఉడికిన తర్వాత ఇందాక ఎగ్ కుర్మా చేసుకున్నాం కదా, ఎగ్ కుర్మా వేసుకోవాలి. దీంట్లో ఎగ్ కుర్మా వేసుకొని కలుపుకోవాలి. ఎగ్స్ వేసుకొని ఇప్పుడు దమ్ముకి పెడుతున్నాం. వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దాంతోపాటు రైతా వేసుకొని తినేస్తున్నాం.